స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇటు బుల్లితెర మీద కాకుండా అటు వెండి తెర మీద కూడా అలరిస్తూ ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తున్న సద్దాం గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆయన జర్నీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? ఎక్కడ స్టార్ట్ అయింది? బేసిక్గా మాది కర్నూలు డిస్టిక్. అంటే బేసిక్గా మా ప్రాంతంలోనే ఆర్టిస్టులు తక్కువ. అయినా అలాంటి ప్రాంతం నుంచి వచ్చి తెలుసుకొని, అంటే మాకు ఇప్పుడు జెమినీకి సంబంధించిన ఈవెంట్ జరుగుతుంది, సంక్రాంతికి సంబంధించింది. సో మేము వచ్చింది సినిమా ఇండస్ట్రీ కోసం, కానీ బుల్లితెర మాకు మంచి లైఫ్ ఇచ్చింది. అంటే ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా కొన్ని ఉంటే, సినిమాకి ఒకలా ఉంటుంది, టీవీ షోకి ఒకలా ఉంటుంది, మన బయట ఇంకొక షార్ట్ ఫిల్మ్స్ అంటే ఒకలా ఉంటుంది. సో ఏది ఉన్నా కానీ మనం ఎదుర్కొని వెళ్తూ ఉండాలి. ఏది వస్తే మనకు తెలియదు, ఏది వచ్చినా కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వచ్చిన అవకాశాన్ని వదలకూడదు అంటారు కదా. సో ఆ ఫార్ములాని ఫాలో అవుతూ ఉండాలి. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మీరు ఇంటర్వ్యూకి నా దగ్గర వచ్చారంటే, ఒకప్పుడు ఎక్కువ మనం కోరుకున్న లైఫే. ఇలా మన దగ్గరికి ఎప్పుడు వస్తారు, ఎలా మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు, ఎలా మారుతారు మీడియా వాళ్ళు, మీరు ఇచ్చే గౌరవం కానివ్వండి, ఇవన్నీ మేము కష్టపడడం వల్ల వచ్చింది. తర్వాత ఫ్యూచర్లో వచ్చే వాళ్ళు కూడా కష్టపడండి, మీరు కూడా మంచి లైఫ్ ఉంటుంది మీకు కూడా. అంటే అది మీరు అన్నట్టు రాయలసీమ నుంచి చాలా తక్కువ మంది వస్తుంటారు ఆర్టిస్టులు. వచ్చినప్పుడు మీరు ఫస్ట్ కృష్ణానగర్ కష్టాలు అంటారు కదా, అలాంటి కష్టాలను ఏమన్నా ఫేస్ చేశారా? పెద్ద వాళ్ళకే, పెద్దలు కష్టపడరు. చిరంజీవి గారు, చాలా పెద్ద రవితేజ గారు, సో వీళ్ళంతా కష్టపడి వచ్చిన వాళ్ళే. సో మాకు కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు కష్టపడకుండా వచ్చింది ఏది నిలబడదు. సడన్గా మనకు ₹1,00,000 దొరికింది, ఆ లక్ష్యం మన దగ్గర ఉండదు. మనం కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదించుకునేది మన దగ్గర ఉంటుంది. కష్టపడి రావాలి ప్రతి ఒక్కరు. షార్ట్ కట్లో వచ్చేసి మన డబ్బులు కట్టేసి ఆర్టిస్ట్ లేకపోతే ఆ కష్టం విలువ తెలియదు, సంపాదించిన ఫేమ్ కూడా దానికి విలువ ఉండదు. కష్టపడాలి, కష్టాలనే ఉండాలి. పంత్ గారు అని చెప్పి ఒక కవి ఉంటారు, సుఖ్ దుఃఖే మధుర మిలన్ చేయి జీవన్ పరిపూర్ణ హోతా హై అంటారు. అంటే కష్టాలు సుఖాలు రెండు కలగలిపితేనే జీవితం బాగుంటుందని. సో అట్లా ఇప్పుడు చాలా సినిమాల్లో కూడా చేస్తున్నారు. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మీరు ఏమైనా కనిపించబోతున్నారు? ఈ సంక్రాంతికి అయితే ఏమి లేవండి, ఎందుకంటే నేను చిన్న బ్రేక్ ఇచ్చా. యాక్టింగ్ అంటే సినిమాలే షోలు చేస్తున్నా, ఎందుకంటే చిన్న రైటింగ్ వర్క్లో ఉన్నాం, దానివల్ల చేయట్లేదు. ఈ సంక్రాంతి కంటే చేసినవి చాలా ఉన్నాయి, చూడాలి, ఒకసారి కనుక్కోవాలి నేను. అంటే బుల్లితెర మీద మీకు బాగా ఫేమ్ తీసుకొచ్చిన షో అంటే ఏం చెప్తారు? పటాస్ మాకు గుర్తింపు ఇచ్చింది. అదిరింది బ్రేక్. పటాస్తో మేము అనేవాళ్ళం ఉన్నామని తెలిసింది. అదిరింది అనేది సక్సెస్ అది కదా, బ్రేక్ అంటారు కదా లైఫ్లో. అంటే లైక్ చిరంజీవి గారి ఖైదీ ఎలానో అలాగా. అంటే చాలామంది జబర్దస్త్తో ఫేమస్ సంపాదించుకున్నారు, మీకు పటాస్తో వచ్చింది. అంటే అంతకుముందు మీరు జబర్దస్త్లోకి వెళ్ళాలని ట్రై చేశారా లేదా? అప్పుడు ఏంటంటే మేము పటాస్ చేసేవాళ్ళం కాబట్టి ఎక్స్క్లూజివ్గా పటాస్కే చేయాలి. అంటే ఈ కుర్రవాళ్ళు అంటే అక్కడ అన్ని చోట్ల కనిపించాము అనుకో బోర్ కొట్టేస్తాం మనం. సో దట్స్ వై ఓన్లీ పటాస్లో చేయాలని చెప్పి అప్పుడు ఒక రూల్ పెట్టారు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. అంటే ఇప్పుడు పటాస్ నుంచి వస్తున్న వాళ్ళకి మీరు పటాస్లో చేయాలి, బయట చేసుకోవడం, అలాంటి రూల్స్ ఏమైనా పెట్టారా? ఇప్పుడేం లేదు, ఇప్పుడంతా ఫ్రీగా ఉంది, అంతా ఒకటే. ఇప్పుడు మీతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది ఫేమస్ అయ్యారు. సద్దాంతో పాటు ఇంకా కొంతమంది ఆర్టిస్టులు కూడా వచ్చారు. వాళ్ళు మీకు ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరు? నాతో పాట అందరు బాగానే ఉంటారు. రాజు, హరి బాగా క్లోజ్ నాకు. లైక్ మేము ఒకటే జర్నీ చేసాం కాబట్టి క్లోజ్. అంటే యాదమ్మ రాజు గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలంటే ఏం చెప్తారు, ఎవరికి తెలియని విషయం? అంటే మాకు ఫన్ అంటే వాడే. మేము ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా రాజుని చూసి మేము నవ్వేసుకుంటాం. అలాగే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు.